చూసేది ఎంత ఇదిగా ఉందో. ఓ పక్క మంచినీటి సరస్సు, అందమైన పక్షులు, రంగురంగుల పువ్వులు, మరోవైపు వీటన్నిటి మధ్య సరస్సులో పడవపై ప్రయాణం. ఇలా ఎన్నో అద్భుతాలకు నెలవైన ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఎటు చూసినా ఆకుపచ్చని పొలాలు, వేసవిలో అతిథులుగా వచ్చే విదేశీ పక్షుల పలకరింపులు అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అదే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని కొండకర్ల ఆవా. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో కొండకర్ల ఆవా ఒకటి. ఇది దాదాపు 1800 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. అయితే మిగతా ప్రాంతాల కంటే ఈ సరస్సుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సరస్సులో దేశ విదేశీ జాతులకు చెందిన బాతులు, కొంగలు ఉంటాయి. అలాగే అరుదైన నీటి, గడ్డి జాతి మొక్కలు ఉంటాయి. అందుకే దీనిని ప్రసిద్ధ సరస్సు, పక్షులు కలిగిన అభయారణ్యంగా గుర్తించారు. ప్రకృతి సోయగాలతో అలరించే ఈ ఆవను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు వచ్చి ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడుపుతుంటారు. చాలా బాగుందండి. ఈ బర్డ్స్ అదే ఈ కొండకర్ల ఆవ అనేది చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో మేము బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా వి ఎంజాయ్డ్ అలాట్. అంటే ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ చూసుకుంటూ మా ఫ్యామిలీ అంతా కలిసి అలా వెళ్ళడం ఇట్స్ ఎ మెమరీ, మర్చిపోలేని మెమరీ అనమాట. ఆన్ మై డాటర్స్ అకేషన్ వర్త్ అనమాట. వాళ్ళు పెట్టిన ప్రైస్కి మేము అలా వెళ్ళి ఒక ఇట్స్ లైక్ హాఫ్ అన్ అవర్ దగ్గర మేము అలా చూసుకొని ఇలా రావడం, ఇలా సంతోషించడం కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. జస్ట్ కొన్ని పేపర్ ప్లాస్టిక్ అది వేస్తున్నారు, అది కూడా లేకుండా ఉంటే ఇట్స్ విల్ బి వెరీ న్యాచురల్గా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఏ ఫీస్ట్ అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. సో అందరూ అలాగే వచ్చి చూడండి, ఇది ఇంకా బాగా డెవలప్ చేయండి. సో ఆల్రెడీ డెవలప్ చేశారు బాగా. ఇంతకుముందు బోట్స్ వేరేలాగా ఉండి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఆ భయం అయితే లేదు, అంటే ఏమవుద్దా అని చెప్పేసి సేఫ్టీ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కొండకర్ల ఆవను చూసేందుకు వచ్చే పర్యాటకులను స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఆవ సరస్సులో బోట్లలో తిప్పుతుంటారు. అలాగే ఇక్కడ ఫోటోషూట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ప్రాంతం గురించి చాలా వరకు ఎవరికీ తెలియదని, ఈ ప్రాంతంపై పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారించి రిసార్ట్, బోటింగ్ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పర్యాటకులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. మేము వైజాగ్ దగ్గరలోనే కూర్మన్పాలెం ఏరియా నుంచి వచ్చాము. ఈ కొండకర్ల ఆవా అనేది ఒక న్యాచురల్ ప్లేస్ అని మేము చాలా ఇష్టపడి మా పాప బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు అని వచ్చాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా బాగానే ఉంది అంతా, కానీ ఇంకా అమ్యూనిటీస్ ఉంటే బాగుంటుంది అని మా ఫీలింగ్. వైజాగ్లో టూరిజంకి ఇది అసలు చాలా ఒక ప్రైమ్ ప్లేస్ ఉంది. చాలా ఫ్యామిలీతో వచ్చి మంచిగా న్యాచురల్గా గడపాలి అనుకునే వారికి చాలా మంచి ప్లేస్. కాకపోతే కొన్ని ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది అని మా అభిప్రాయం. ఇక్కడ వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ, లేకపోతే రిసార్ట్స్ కొన్ని ఉన్నాయి కానీ కొంచెం తక్కువ అనమాట. మంచివి ఇంకా ప్రొవైడ్ చేస్తే ఈ ఏరియాలో ఫుడ్ కూడా అంటే అందరికీ అవైలబుల్గా ఉండే చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ, టీ స్టాల్స్, టిఫిన్స్ కానీ, సో ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది అని మా అభిప్రాయం. అయినా కానీ చాలా వర్త్ అండి. నేచర్ లవర్స్కి మాత్రం ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్. సో ప్లీజ్ విజిట్ ఇట్. అయితే స్థానికంగా ఉండే ప్రజలు చాలా వరకు ఈ సరస్సు మీదే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. చేపలను పట్టుకుని కొందరు, అక్కడ దొరికే పూలను అమ్ముకుని ఇంకొందరు, పర్యాటకులను బోటులో తిప్పుతూ మరికొందరు, చివరకు రైతులు కూడా ఈ సరస్సుపైనే ఆధారపడుతుంటారు. అయితే సరస్సుపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొండకర్ల ఆవ తన సామర్థ్యాన్ని 50% పైగా కోల్పోయింది. ఇప్పటికైనా ఆ సరస్సును అభివృద్ధి చేసి అరుదైన పక్షి, వృక్ష సంపదను కాపాడాలని, స్థానికులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటక శాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఈ సరస్సును కూడా అభివృద్ధి చేయాలని స్థానికులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. మాకు ఇక్కడ ఆవా పర్యాటక శాఖ తయారైంది. మాకు ఇంకా పర్యాటకులు రావాలంటే కొంచెం ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి నివాసించడానికి షెడ్లు ఉండి, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉండాలి. మాకు కావాలి కొంచెం. మీరు గుర్తించి మాకు అలాగే బోట్లు కూడా తక్కువ ఉన్నాయి. ఈ బోట్లు కూడా ఇస్తే వచ్చిన పర్యాటకులకు ఇబ్బంది లేకుండా సకాలంలో వాళ్ళు తిప్పుకొని వచ్చి వాళ్ళు ఉండడానికి వసతులు ఉండి అన్ని బాగుండాలి, ఇంకా డెవలప్ అవుతుంది. అలాగే
ఇవన్నీ ఉంటే ఇక్కడ చుట్టుపక్కల రెస్టారెంట్లని తర్వాత షాపులని అవి కూడా ఏర్పడుతుంటాయి. దానివల్ల ఇంకా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. దీనికోసం మీరు ఆలోచించి మాకు వాటర్ ఫెసిలిటీ, తర్వాత ఈ అలాగే లైఫ్ జాకెట్లు, వచ్చిన వారికి లైఫ్ జాకెట్లు కావాలి. లైఫ్ జాకెట్లు మా దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి, అవి కూడా కొద్దిగా ఏర్పాటు చేస్తారని మరి కోరుకుంటున్నాం. మొదటి నుండి కూడా ఇక్కడ చేపల వేట సార్ మేము చేపలు పట్టుకుంటూ మా జీవనోపాధి అలాగా జరుగుతున్నది సార్. అయితే మాకు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు ఇక్కడ అవలో వేట చేయాలంటే మాకు కావాల్సిన ఎదుల ద్వారా కొన్ని మావులని తయారు చేసుకుంటామండి. ఆ ఎదులు కూడా ఒక్కొక్కసారి టైంలో దొరకట్లేదు సార్. ఆ ఎదులు కానీ మాకు కానీ వచ్చినట్లయితే ఒకవేళ అవకాశం నుంచి మాకు కానీ మా సంఘం మొత్తం అందరికీ ఏర్పాటు చేస్తే ఆ ఎదులు తీసుకొని మావులు తయారు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ కూడా మాకు కూడా ఇక్కడ వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కూడా లోపల వేస్తాం సార్.